అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభపెట్టి ఈ అన్నమత ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అధికారం అండగా చూసుకొని ఎక్కడ అనుమతులు లేకపోయినా కానీ బలవంతంగానో భయపెట్టు అన్నమత ప్రచారాన్ని సాగిస్తూనే ఉన్నారు. మనకెందుకులే అనుకుంటూ హిందువులు పోతూనే ఉన్నారు. ఇది తప్పు అని ఖండించాల్సినటువంటి హిందువులు అడగడం లేదు. ఇలా చేయకూడదు అని ప్రభుత్వానికి తెలిసినా కానీ ఓట్ బ్యాంక్ కోసం కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీ అది మేరీమాత యూనివర్సిటీగా మారిందా? ఎప్పుడైతే ఈ వీరేణేకర్ రెడ్డి మన మంచు విష్ణు గారు మిస్సెస్ ఎప్పుడైతే యూనివర్సిటీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి ఎన్నో మార్పులు మొదలయ్యాయి. మొన్న క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేశారు. అది ఒక యూనివర్సిటీనా లేకపోతే ఒక క్రైస్తవ సంస్థ జరిగినటువంటి ఒక కాలేజా అర్థం కాలేదు. ఇంతవరకు ఎక్కడ ఆ విధంగా జరిగి ఉండదు. ఆ విధంగా వాళ్ళు చూడండి ఫోటోలో కనపడుతూనే ఉంది. కనీసం ఒక 5 మంది అయినా క్రిస్టియన్ బేస్డ్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారా? బీసీసీఆర్ ఓసీ క్రిస్టియన్ ఇండియన్ అనో లేకపోతే క్రిస్టియన్స్ అనో సర్టిఫికేట్ కలిగినటువంటి ఒక 5 మంది అయినా స్టూడెంట్స్ అక్కడ ఉన్నారా? లేకున్నా కానీ ఆ విధంగా మీరు బలవంతంగా చేయడం కనుక అర్థం ఏంటి? ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మన మంచు విష్ణు గారి యొక్క శ్రీమతి గారు ఎవరైతే ఉన్నారో వీరేణిక గారు వారి చేతుల్లో ఉంది. వారు బేసిక్గా బై బర్త్ క్రిస్టియన్. వారు వైఎస్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ కాబట్టి ఆమె బై బర్త్ క్రిస్టియన్ కాబట్టి ఆమె యొక్క డామినేషన్ని ఆమె యొక్క పండగని బలవంతంగా విద్యార్థుల మీద ఉపాధ్యాయుల మీద రుద్ది వాళ్ళ దగ్గర క్రిస్మస్ వేడుకలు చేయించి ఈ విధంగా ఫోటోలు పెట్టింది. గతంలో ఎప్పుడు కూడా మోహన్ బాబు ఈ వెబ్సైట్లో కేవలం క్రిస్మస్ శుభాకాంక్షలను మాత్రమే పెట్టేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ విద్యా సంస్థల్లో ఇట్లా బలవంతంగా రూల్స్కి వ్యతిరేకంగా చేయడం ఇదంతవరకు సమంజసం. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఓటు బ్యాంకు కోసమే పాలన చేయొద్దండి. దయచేసి రాష్ట్రం బాగుండడం కోసం పాలన చేయమని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, వేడుకుంటున్నాము. దయచేసి ధర్మాన్ని అవహేళన చేయకండి. బలవంతంగా హిందువుల్ని భయపెట్టి అన్ని మత ప్రచారానికి వాడుకోవద్దని మరొకసారి వేడుకుంటున్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి దీన్ని షేర్ చేయండి. మరొక్కసారి ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో ఈ విధంగా బలవంతంగా అన్ని మత ప్రచారం ఎక్కడ జరిగినా కానీ ఖండించాలని ప్రతి విద్యార్థిని ప్రతి హిందువుని నేను వేడుకుంటున్నా. నా వీడియో మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి దయచేసి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.